తండ్రి ఎవరు? ప్రభులోనే ఉన్నారు. కుమారుడెవరు? మనకు కనబడుతూనే ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ ఎవరు? ఆయనలోనే ఉన్నారు. త్రిత్వమై ఉన్న త్రియేక దేవుడు మన దేవుడు. ఎగ్జాక్ట్గా మనం ఎలాగున్నామో ఆయన అలాగే ఉన్నారు. మనలో కూడా ఎంతమంది ఉన్నారు? శరీరం, ప్రాణం, ఆత్మ. ప్రతి ఒక్క మనిషిలో 3: శరీరం, ప్రాణం, ఆత్మ. మనం ఎవరి పోలిక? ఎవరి స్వరూపం? దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఆయన ఒక్కరే. చాలాసార్లు యేసయ్య అంటారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, నేనును తండ్రియు ఇద్దరము ఏకమై ఉన్నాము. మీరు బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి, చదవండి, భూతద్దం పెట్టి వెతకండి. ఎక్కడ తండ్రి యొక్క రూపం ఎవ్వరికీ కనపడదు. ఆయన స్వరం మాత్రమే కనపడుతుంది, ఆయన స్వరం మాత్రమే వినపడుతుంది తప్ప ఆయన రూపం ఎవ్వరికీ కనపడదు. ఎందుకు కనబడదు అంటే సర్వ శరీరులకు ప్రాణమై ఉన్నాడు, ఆయనే ప్రాణమై ఉన్న తండ్రి.